గోదావరికని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూన్ 15న పెద్దపల్లి జిల్లా మహాసభ, జూన్ 8న గోదావరికని పట్టణంలో నగర మహాసభ నిర్వహించనున్నామని వెల్లడించారు. ప్రజా సమస్యలపై, కార్మికుల సమస్యలపై పోరాటాలు చేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో 26,000 మంది పోలీస్ బలగాలను పెట్టి ఆదివాసులను పొట్టన పెట్టుకోవడాన్ని ఖండించారు. సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి నగర కార్యదర్శి శంకరాజు గారు, మాజీ జిల్లా కార్యదర్శి గోవర్ధన్ గారు, జిల్లా సహాయ కార్యదర్శి మోహన్ గారు, మరి ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నటువంటి ప్రజా సంఘ అధ్యక్ష కార్యదర్శులందరికీ ఈ జిల్లా పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తాం. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 4వ జిల్లా మహాసభలు పెద్దపల్లిలో జూన్ 15 తారీఖున జరపడానికి తేదీ నిర్ణయం చేయడం జరిగింది. పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో, అన్ని మండలాలలో ఒక పండగ వాతావరణంలో ఇవాళ పార్టీ శత జయంతి ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు. మరి 100 సంవత్సరాల కాలంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి పార్టీ కమ్యూనిస్టు పార్టీ ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కూడా పాల్గొన్నటువంటి పార్టీ, మరి గొప్ప పార్టీ, పేదల కోసం, కార్మిక వర్గం కోసం పనిచేసి అహర్నిశలు పనిచేస్తున్నటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. మరి ఈ సందర్భంలో 100 సంవత్సరాల వసంతాలు వచ్చిన సందర్భంగా మొత్తం కింది స్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవడం కోసం గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ పార్టీని ఇంకా బలోపేతం చేసి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద అనునిత్యం పోరాటం, ఉద్యమాలు చేసేటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. మరి అదేవిధంగా ఈ పార్టీ మహాసభలకు సంబంధించి కూడా కింది నుంచి గ్రామ స్థాయి నుంచి శాఖల మహాసభలు, పట్టణ మహాసభలు, అదేవిధంగా గోదావరికని ప్రాంతంలో ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో జూన్ 8వ తారీఖు రోజున ఈ నగర సమితి మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని మండలాలకు సంబంధించినటువంటి మహాసభలు, నిర్మాణం, సభ్యత్వం ఇదంతా ప్రాతిపదికన రాష్ట్ర మహాసభలు కూడా జరగబోతూ ఉన్నాయి. కాబట్టి భారత కమ్యూనిస్టు పార్టీని ఇంకా ప్రజలు ఆదరించాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా వాళ్ళ సమస్యలపైన, కార్మిక వర్గ సమస్యలపైన అనునిత్యం భారత కమ్యూనిస్టు పార్టీ పోరాటాలు, ఉద్యమాలు చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూనే, మరి ఆపరేషన్ కాగారు పేరుతోటి ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కర్రెగుట్టలో 26,000 మందిని ఇవాళ పోలీసు బలగాలను పెట్టి మొత్తం నక్సలిజాన్ని మట్టుబట్టిస్తానని చెప్పి, నక్సలిజం లేకుండానే చేస్తామనేటువంటి ఆలోచన ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ప్రకటన చేయడం జరిగింది. మరి మేము భారత కమ్యూనిస్టు పార్టీగా, సిపిఐగా మేము ఈ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఆపరేషన్ కాగారు ఆపి, కాల్పులు ఆపి మావోయిస్టులతోనే చర్చలు చేయాలని చెప్పేసి మేము కమ్యూనిస్టు పార్టీగా హైదరాబాద్లో అన్ని వామపక్ష పార్టీలను పిలిచి ఒక రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాము. దానికి పౌరహక్కు సంఘాలకు సంబంధించి కానీ, లేదా ప్రజా సంఘాలకు సంబంధించి కానీ అందరూ కూడా, మేధావులు కూడా వచ్చి ఇవాళ ఏదైతే ఆపరేషన్ కాగారు పేరుతోటి ఇవాళ మావోయిస్టుల పేరు చెప్పి మొత్తం ఆదివాసీలను ఇవాళ విచక్షరహితంగా కాల్చి చంపుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. దీన్ని ఇప్పటికైనా ఆపాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మొన్న కాశ్మీర్లో ఘటన చూసాం. కానీ 26,000 మందిని పోలీస్ బలగాలను మేము ఇక్కడ కర్రెగుట్టకు పంపించి నక్సలిజాన్ని మొత్తం అంటే బూటకపు ఎన్కౌంటర్ చేస్తున్నటువంటి నేపథ్యం. మరి అక్కడ కాశ్మీర్లో అంత పెద్ద పర్యాటక కేంద్రం, మరి చాలామంది పర్యాటకులు వస్తూ ఉన్నారు. కనీసం భద్రత లోపం ఎవరి జరిగిందనేది మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. తక్షణ నమస్కారాలు. ఈరోజు ప్రెస్ మీట్ గల కారణం, మా పార్టీ జాతీయ, రాష్ట్ర, అదేవిధంగా జిల్లా మరియు నగర మండలాల మహాసభలకు షెడ్యూల్ ఖరారు చేయడం జరిగింది. అందులో భాగంగానే మా జిల్లా కార్యదర్శి గారు తాండ్ర సదానందం గారు అటు విషయాలు తెలియజేయటకు, అదేవిధంగా ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై దుర్మార్గమైనటువంటి కాల్పులు జరుపుతున్న నేపథ్యంలో మావోయిస్టులు కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ ఆగకుండా కాల్పులు జరపడం శోచనీయం. అట్టి విషయాలపైన మాట్లాడడానికి జిల్లా కార్యదర్శి గారు వచ్చారు. అదేవిధంగా మా రాష్ట్ర సభ్యులు గోసిక మోహన్ గారు, పూర్వ కార్యదర్శి జిల్లా గోవర్ధన్ గారు, నగర సహాయ కార్యదర్శి తాళ్ళపల్లి మల్లన్న గారు, అదేవిధంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రీతం,